మన ప్రభువు, మన రక్షకుడు, మన దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభువు అత్యున్నతమైన నామమున, అతి శ్రేష్టమైన నామమున, కొనియాడదగిన నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఆ సర్వకృపానిధి అయిన దేవుడు, మట్టిఘటములలో మహిమైశ్వర్యములు నింపే ఆ గొప్ప తండ్రి మనలందరినీ ప్రేమించి రాత్రి సమయంలో మంచి నిద్రను అనుగ్రహించి మరొక నూతన దినములో మన జీవితములు ప్రవేశపెట్టినందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. ఆ గొప్ప దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన ఆయన యొక్క వాగ్దానము, కృపావార్త. ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరంగా ఉందువు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువునందు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, అబ్రహాము గారికి దేవుడిచ్చిన వాగ్దానం మన జీవితాలలో కూడా నెరవేరుస్తానన్న వాగ్దానం. నేను నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాను, ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను. ఎంత మంచి వాగ్దానం కదండి. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ, అబ్రహామా, నీ సొంత దేశాన్ని, నీ స్వకీయ జనాంగమును, నీ బంధువుల్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు రా. అబ్రహాము పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఎందుకు అనంటే, అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించి ఆశీర్వదించబడ్డాడు. దేవుని మాటకు విధేయత చూపించి విశ్వాసం చూపించాడు. ఎక్కడైనా ఆశీర్వాదం మన జీవితాల్లో రావాలంటే తప్పకుండా విధేయత అనేది ముఖ్యం. విధేయత ఉంటే ఆశీర్వాదం తప్పకుండా మన జీవితాల్లో వస్తుంది. అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట ప్రకారం సొంత దేశాన్ని, స్వకీయ జనాంగమును, బంధువులను, వీళ్ళందరిని విడిచిపెట్టి బయటికి రావడం అంటే అంత చిన్న విషయం కాదు, ఆషామాషి విషయం కాదు. అయినా గాని అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించి ఏ దేశంలో అయితే దేవుడు అబ్రహాం ఉండాలని కోరుకున్నాడో ఆ దేశంలో ఉండడానికి ఇష్టపడి కష్టపడి వచ్చారు. విశ్వాసులకు తండ్రి అయ్యారు అబ్రహాం. అదే దేవుడు మనతో కూడా చెప్తున్నాడు, నేను నిన్ను ఎక్కడైతే ఉంచాలనుకున్నానో అక్కడ నువ్వు ఉండగలిగితే, తప్పకుండా నువ్వు విధేయత చూపిస్తే నేను తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాను. సొంత దేశాన్ని విడిచిపెట్టి కనాను దేశంలో అబ్రహాం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. నేను భౌతిక సంబంధమైన ప్రదేశాల కోసం మాట్లాడట్లేదు గాని, కనాను అనే వాగ్దాన దేశమునకు సాదృశ్యమైన యేసుక్రీస్తు ప్రభువులో మనం ఉండగలిగితే, యేసుక్రీస్తు ప్రభు వైపు మనం చూడగలిగితే, యేసుక్రీస్తు ప్రభువుకు విధేయత చూపించగలిగితే, వాగ్దానములన్నీ యేసుక్రీస్తు ప్రభువులు అవునన్నట్లుగా ఉన్నాయి కనుక ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అబ్రహామును దేవుడు ఆయన నిబంధన చేస్తూ, నీ నామమును గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, అంతేకాదు నేను నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాను. ఆశీర్వదిస్తారు, నామమును గొప్ప చేస్తారు, గొప్ప జనాంగంగా చేస్తారు. అంతేకాదు అతి ప్రాముఖ్యమైన మాట, నేను నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాను. అదే దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. మనం దేవునికి ఎప్పుడైతే విధేయత చూపిస్తామో, ఆయన ఎదుట సాగిల పడతామో, ఆయన వైపు చూస్తామో, తప్పక దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు, ఆశీర్వాదకరంగా మనల్ని చేస్తారు. దేవుని యందు ప్రియమైన వారులారా, మనం ఎక్కడ దేవునికి దూరం అయిపోయాము, ఎక్కడ జారిపోయాము, ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా మనం ఉన్నాము, ఒక్కసారి మనల్ని మనం సరిచూసుకుని యేసుక్రీస్తు ప్రభు వైపు చూస్తే తప్పక దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, మోషేను ఆశీర్వదించిన దేవుడు, దానియేలును ఆశీర్వదించిన దేవుడు, దావీదును ఆశీర్వదించిన దేవుడు తప్పక నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. మనం ఆయన గట్టిగా పట్టుకోవాలి. ఆయన దగ్గర నుంచి మనం జారిపోకూడదు. యాకోబు దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు, దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. మనం కూడా యేసయ్యను గట్టిగా పట్టుకోగలిగితే
మనం కూడా యేసయ్య వైపు చూడగలిగితే, యేసయ్య సన్నిధిలో మనం ఉంటే, నీకు దూరం అయిపోయిన ఆశీర్వాదం నీ సొంతం చేసుకుంటావు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తారు, అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తారు, నీ నామమును గొప్ప చేస్తారు. ఆ దేవుని దగ్గరికి వద్దాం, ఆ దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఎదురు చూస్తున్నాడు. మనం ఆయన వైపు చూద్దాం, ఆయన పట్టుకుందాం, అంతే చాలు. నువ్వేవైతే నష్టపోయావో, ఏవైతే పోగొట్టుకున్నావో, సమస్తమును సమకూర్చే దేవుడు, సమస్తమును సఫలపరిచే దేవుడు, నెరవేర్చే దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవ, ఆశీర్వాదములకు కారణభూతుడా, నీకు వందనాలు. దేవనాయన అబ్రహాము గారికి మీరు ఇచ్చిన ఆశీర్వాదముల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రం. ఆ ఆశీర్వాదములు మేం కూడా స్వతంత్రించుకోవాలి ప్రభువా. కనుక నీ వైపు చూడగలుగుటకు, నిన్ను గట్టిగా పట్టుకోగలుగుటకు, నీ సన్నిధిలో ఉండగలుగుటకు, నీతో సహవాసం చేయగలుగుటకు కృప దయచేయండి. దేవనాయన క్రీస్తు అనే బండ మీద మేము నిలబడగలుగుటకు సహాయం చేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.